Hi viewers, this is Sriram Ilandula. Welcome to my channel Ratsabanda. సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్, బిగ్ బాస్ టీమ్ వీళ్ళందరినీ ఎవరిని టార్గెట్ చేసిండ్రు అండ్ ఇవాళ ఎలిమినేట్ ఎవరు అవుతున్నారు, ఇవన్నీ పక్కాగా మాట్లాడుకుందాం. అండ్ గౌతమ్ని టార్గెట్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఎందుకు గౌతమ్ను టార్గెట్ చేస్తున్నారు అంటే మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి బిగ్ బాస్ టైటిల్ ఇవ్వద్దని ఆలోచన చేస్తున్నారా? అంతగానం బై గౌతమ్ అనాల్సిన పనే ఉంది. అంటే ఇక్కడ పృథ్వీ అన్నది బిగ్ బాస్ టీంకు కనబడలేదా? పృథ్వీ ఇన్నిసార్లు తప్పులు చేసింది కనబడలేదా? ఇవాళ గౌతమ్ను తిట్టాల్సి వచ్చింది కాబట్టి గౌతమ్ను తిట్టిన తర్వాత ఏదో నా మాత్రంగా పృథ్వీని తిట్టిందా అని అనిపించింది నాకైతే. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నా వ్యూస్ మీ వ్యూ కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. అంటే నేను కొంచెం ఫస్ట్ అనుకుని ఏంది ఇంతగానం ఇస్తున్నాడు, తర్వాత పృథ్వీని కూడా నార్మల్గా ఓవర్గా కాకుండా నార్మల్గా ఎంతైతే గౌతమ్ను షెంటింగ్ ఇచ్చారో అంత షెంటింగ్లో పృథ్వీకి చాలా తక్కువ ఇచ్చారు అనిపించింది. ఇంతకన్నా పెద్ద తప్పులు పృథ్వీ చేయలేదా అంటే చాలా తప్పులు చేసిండు పృథ్వీ. ఇక్కడ ఓటింగ్లో సేవ్ అవుతున్నాడు అంటే తప్పులు చేయనట్టు కాదు, ఓటింగ్లో సేవ్ కాని వాళ్ళు తప్పులు చేసినట్టు కాదు. ఓకే, సో 11 వారాల నుంచి సేవ్ అవుతున్నాడు అని చెప్పేసి ఎలివేషన్ పృథ్వీకి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చారు. సేవ్ అవుతున్నాడు నేను కాదంటలేదు, పృథ్వీ సేవ్ అవుతున్నాడు. బట్ పృథ్వీ చేసిన తప్పులు కానీ పృథ్వీ అగ్రెషన్ కానీ చాలా ఉన్నాయి కదా. అసలు అట్లాంటి వీక్స్లో అసలు అడ్రస్సే చేయకుండా ఇప్పుడు ఫైనల్కి వచ్చిన తర్వాత బయట ఇంత భూమ్ మనకు గౌతమ్కి నడుస్తున్నప్పుడు ఈ టైంలో గౌతమ్ ఇంత షెంటింగ్ ఇచ్చు అవసరమా అని ఒకటి అనిపించింది. తర్వాత విష్ణుప్రియ ఇష్యూలో చాలా బాగా చేసారు నాగార్జున సార్ అనిపించింది. ఎందుకంటే ఇద్దరిని కూర్చోబెట్టి పంచాయతీ తెంపారు, నొప్పించక తాను ఒక. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ విష్ణు తప్పే కాకుండా కొంత రోహిణి తప్పు కూడా ఉన్నది. బికాజ్ ఏదైతే ప్లాన్ చేసుకొని వచ్చింది అని అన్నదో, ఒకవేళ నిజంగానే ప్లాన్ చేసినా కూడా ఆ విషయం అక్కడ చెప్పడం ఒక అమ్మాయి గురించి తప్పు రోహిణి చేసింది. తర్వాత విష్ణు చేసింది కూడా పెద్ద తప్పు. ఇక్కడ ప్రేరణ చెప్పింది నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తప్పు చేయొచ్చు, తను ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో తప్పు చేయొచ్చు. బట్ తప్పంటే ఏదో ఒక మాట వదలొచ్చు. బట్ దానికన్నా చాలా పెద్ద మాట ఏంటిది, మనకు క్యారెక్టర్ గురించి మాట్లాడడం అంతకన్నా చాలా పెద్ద మాట అనిపించింది నాకు. సో ఇక్కడ వీళ్ళకి ఇచ్చింది ఓకే, బట్ గౌతమ్కి మాత్రం కొంచెం డోస్ ఎక్కువైంది అనిపించింది డెఫినెట్గా. ఎందుకంటే నిఖిల్కు ప్లస్ చేయడానికి చేస్తున్నారా బిగ్ బాస్ టీము? నిఖిల్ను విన్నర్ చేయాలని ఫిక్స్ అయినరా? ఏం అర్థమవుతలేదు. ఓకే, సో నెక్స్ట్ వెళ్దాం, ఎపిసోడ్లోకి వెళ్దాం. ఓకే, సో దీంతో పాటుగా ఎలిమినేషన్ న్యూస్ చూద్దాం. ఎలిమినేషన్లో డబుల్ ఎలిమినేషన్ ఉందా, సింగిల్ ఎలిమినేషన్ అయిందా, ఎవరు ఎలిమినేట్ అయ్యారు? మోస్ట్లీ అని 100% కన్ఫర్మ్ దెర్ ఇస్ నో డబుల్ ఎలిమినేషన్ దిస్ వీక్. ఈ వీక్ లేదు, మేబీ నెక్స్ట్ వీక్ చేస్తారో లేదంటే మిడ్ వీక్ చేస్తారో తెలియదు. ఈరోజు నాగార్జున గారు అనౌన్స్ చేస్తారా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని? ఎందుకంటే ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒక వారమైనా కనీసం డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిన అవకాశం ఉన్నది, అవసరం ఉన్నది. బికాజ్ ఆల్రెడీ 10 మంది ఉన్నారు, ఉన్నది 2 వారాలు 3 వారాలు, 12 వారం అయిపోయింది కనుక 13, 14, 15 వారాలు అంటే ఓకే, ఇంకొక 2-3 వారాలు ఉన్నది. సో 6గురిని పెట్టాలనుకున్నా కూడా ఇంకా 4గురిని తీయాలంటే 4 వారాలు అక్కడ లేదు కనుక ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అనేది 100% ఉంటుంది. బట్ ఈ వీక్ లేదు, ఈ వీక్ మాత్రం సింగిల్ ఎలిమినేషనే జరిగింది, డబుల్ ఎలిమినేషన్ జరగలేదు. దిస్ ఈస్ కన్ఫర్మ్ న్యూస్. ఓకే, సో ఇక్కడ ఎవరికి బిగ్ బాస్ లేవటాలనుకుంటున్నాడు, ఎవరిని దించాలనుకుంటున్నాడు, అన్ని వివరంగా కూలంకషంగా పర్ఫెక్ట్గా మాట్లాడుకుందాం. మీకు కూడా నా వ్యూస్ మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇవన్నిటికన్నా ముందు కొంచెం కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మనది కొత్త ఛానల్ అయినా బాగా ఆదరిస్తున్నారు అండ్ ఒక 30,000-40,000 పీపుల్ చూస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీకోసం నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కనిపించేదంత మన ఇంటర్వ్యూ సెటప్, స్టూడియో సెటప్ ఇది. సో ఆల్రెడీ ఒక 2 ఇంటర్వ్యూస్ షూట్ అయినాయి. అది ఎవరు ఏం డీటెయిల్స్ అనేది మీకు ఒక 2-3 డేస్లో మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తాను. సో యూ విల్ కమ్ టు నో. అండ్ ఇంటర్వ్యూలో కూడా మంచి కంటెంట్ వచ్చింది, అది కూడా మీరు చూసి ఏం చేయవచ్చు. ఇకపై అంటే బిగ్ బాస్ ఇంకా 20 రోజులు అయితే అయిపోతుంది కదా. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏం చేసే వీడియో అనుకోకుండా చాలా కంటెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో మంచి ఇంటర్వ్యూస్, మంచి కంటెంట్, కాంట్రవర్షియల్ కంటెంట్ ఇవ్వడానికి కూడా చేస్తున్నాం. అండ్ ఐమ్ అనౌన్సింగ్ ద టైటిల్ ఆల్సో. మన ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ పేరు శ్రీరామ్తో సూటిగా. సో క్వశ్చన్స్ అన్నీ కూడా సూటిగానే ఉంటాయి. సో అదే. సో నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫ్రైడే రోజు జరిగింది చూపించారు కనుక ఫ్రైడే రోజు చూపిస్తున్నాడు నాగార్జున సార్. నిఖిల్ యష్మితో అంటున్నాడు, ప్రేరణ 2 స్కూప్స్ పోసిన తర్వాత, ఎక్కడైతే 2 స్కూప్స్ పోసిందో 2 స్కూప్స్ పోసిన తర్వాత నీకు ఛాన్స్ ఉంటే తీసేయడానికి, బట్ నువ్వు తీయలేదు, కావాలని చెప్పేసి తీయలేదు.
అని చెప్పేసి అంటే నీకు అక్కడ మన యష్మి ఏం చేసిందని ఒక స్కూప్ పోసింది, వాడికి అంతగానో అయ్యేది ఉండదు, ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లోనే కదా అది పడింది, ఒక స్కూప్ పడింది. సరే మీ అంటే ఇక ప్రేరణ కూడా యష్మి కూడా కొంత ఉంటుంది కదా, మీరు అరవడం వల్ల నేను చేయలేను, మళ్ళీ నంది మీద వేసే ప్రయత్నం చేసింది. మీరు అరవకుంటే నేను చేసేవాడిని, వాళ్ళు అరిస్తే నువ్వు సంచాలకమ్మ నీ ఇష్టమైన డిసిషన్ నువ్వు తీసుకోవచ్చు కదా. సో అక్కడ సంచాలకంగా తీసుకోలేదు అనగా ఒక 10 నిమిషాలు ఎక్కువ మోసిండు. అంటే ఇక్కడ మనకు నిఖిల్ వాదన ఏంటంటే ఇద్దరికి పోసింది కాబట్టి నెక్స్ట్ దానికి పోయాల్సి వచ్చింది, లేకుంటే పృథ్వీకి పోయకుండా మొత్తమే తేజాకి పోస్తుండే కావచ్చు. అనవసరంగా నువ్వు అన్యాయం చేసినావు కదా, అంటే ఇంకొక సెకండ్ 2 రౌండ్స్ తర్వాత నువ్వు ఎప్పుడైతే మనకు అలో చేసినావు ఒకటికి అక్కడొకటి ఇక్కడొకటి పోయమని ప్రేరణ అలో చేసినావో, అప్పుడు కనుక ఫస్ట్ తేజ దాంట్లో పోస్తుంటే సెకండ్ కూడా ప్రేరణ తేజ దాంట్లోనే పోస్తే పృథ్వీకి ప్లస్ అవుతుండే కదా అనేది నిఖిల్ వాదన. జరిగి ఉండొచ్చు, బట్ ఇక్కడ ప్రేరణ క్లారిటీ ఇచ్చేసింది, నేను ఒకటి తేజకు పోస్తే ఇంకొకటి ఖచ్చితంగా నిఖిల్ మన పృథ్వీకి పోసేదాన్ని, నాకు రోహిణి కావాలని క్లారిటీ ఇచ్చేసింది. కనుక ఇక్కడ నిఖిల్ వాదన తప్పు, యష్మి తీసుకున్న డిసిషన్ కరెక్ట్ రాంగ్ కాకపోయినా నిఖిల్ వాదన అయితే ఇక్కడ తప్పు అనిపించింది నాకు. ఓకే, సో తర్వాత గౌతమ్ అండ్ నిఖిల్ కాన్వర్జేషన్ ఒకటి నడిచింది, ఇది బాగా అనిపించింది. ఎందుకంటే నిఖిల్ డౌన్ అయినట్టుగా అనిపించి గౌతమ్కు ఎంత గొడవలు ఉన్నా గౌతమ్ కొన్ని విషయాల్లో కన్సోల్ చేయడంలో, కొన్ని సబ్జెక్టులలో గౌతమ్ కొన్ని పాటిస్తాడు. మేబీ మీరు అనొచ్చు కెమెరాల కోసం చేస్తాడు, ఇది ఫెచ్చింగ్ కోసం చేస్తాడు, చాలా ప్లాన్ చేసుకొని వచ్చిండు అనొచ్చు. చేసినా కూడా ఒకవేళ ప్లాన్ చేసుకొని వచ్చినా నిజంగా చెప్పాలని రూల్ అయితే లేదు, కెమెరాల కోసం చేసిన. ఇప్పుడు అందరూ చేసేది కూడా 90% చేసేది కెమెరాల కోసమే. కెమెరాలు లేకుంటే ఇట్లా ఉంటారని నేనైతే అనుకుంటలేను. వీళ్ళందరూ బయట కెమెరాలు లేకుండా ఇదే సిచ్యువేషన్లో ఉంటారు, ఇంత పర్ఫెక్ట్గా ఉంటారని నేనైతే అనుకుంటలేను. కాబట్టి అందరు చేసేది కెమెరాల కోసమే, గౌతమ్ చేసింది కెమెరాల కోసం, మనకు కనబడి కూడా కెమెరాల కోసం చేసిందే కనబడుతుంది. సో ఇక్కడ మన గౌతమ్ వెళ్ళేసి నిఖిల్ను కన్విన్స్ చేస్తున్నాడు. కన్విన్స్ ఇన్ ద సెన్స్ డౌన్ కాకు, నువ్వు బయట అని వదిలేసి, బయట నీ గర్ల్ ఫ్రెండ్స్ అట్లాంటి పర్సనల్ విషయాలన్నీ కూడా పెద్దగా పెట్టుకోకు మైండ్లో, అవన్నీ వదిలేసి గేమ్ ఆడు, డౌన్ కాకు అని చెప్పేసి చెప్తుంటే నిఖిల్ కూడా దానికి ప్రాపర్గానే రెస్పాండ్ అయ్యి అనిపించింది. ఒక మంచి సీన్ చూసినట్టుగా ఫీలింగ్ వచ్చింది నాకైతే. తర్వాత తేజ అడుగుతుంది తేజ ప్రేరణ ఏమడుతున్నాడు అంటే, ఈ ఇసుక గేమ్లో నాకెందుకు పోయాలనుకున్నావు నువ్వు అంటే, ప్రేరణ పిచ్చ క్లారిటీ, ప్రేరణ కొన్ని విషయాల్లో చాలా క్లారిటీతో ఉంటుంది. ప్రేరణ ఏం చెప్పిందంటే, నాకు నువ్వు నిన్ను తీసేయన్నా, పృథ్వీని తీసేయన్నా ఇవన్నీ సబ్జెక్టులు కాదు, నా సబ్జెక్ట్ వచ్చేసి రోహిణి గెలవాలి. కొంత రోహిణితో అటాచ్ అయింది. నిన్నటి టాస్క్లో కూడా రోహిణిని ల్యాడర్లో పెట్టింది, మనం నైట్ తర్వాత జరిగిన టాస్క్లో కూడా రోహిణి ల్యాడర్లో పెట్టింది. సో ప్రేరణ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ షీఈస్ డూయింగ్. ఇక్కడ వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అరుచుకున్నారు తప్పితే తన ఆలోచన ఏంది, 2 పోసేద్దాం ఇద్దరికి, ఒకరికే పోసి ఒకరికి పోసేసిన తర్వాత వాళ్ళకి వెయిట్ కాకుండా ఇద్దరికి 2 సార్లు వస్తుంది కదా, 2 సార్లు 3 సార్లు వస్తుంది. ఉన్నది 8 మంది క్యాలిక్యులేట్ చేసుకున్నది, ఉన్నది 7 2 సార్లు అయితే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఆ 2 సార్లు వచ్చినప్పుడు నీకు వాళ్ళకి పోస్తే ఇద్దరు బ్యాలెన్సింగ్ ఉంటారు, మీ వెయిట్ తనకు వెయిట్ పడదు కదా అని చాలా క్లారిటీతో చెప్పింది ప్రేరణ. సో ప్రేరణకున్న క్లారిటీ ఒక్కోసారి బాగా అనిపిస్తుంది, కానీ ప్రేరణకున్నదల్లా నోటిదులా. ఆ నోటిదులా తగ్గించుకుంటే ప్రేరణ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, ఇప్పటికి కూడా టాప్ 5 ప్లేయర్ అనే మనం కూడా చెప్పుకోవాల్సిందే. ఉన్న అమ్మాయిలలో అంత ఎక్స్ట్రాడినరీ ప్లేయరు, అంత మైండ్ కెపాసిటీ ఉన్న ప్లేయర్ ప్రేరణనే. కానీ ఆ నోటిదులా తగ్గించుకోవాలి, నోటిదులా తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పటి నుంచి కొంత మారింది అనిపిస్తున్నది, కొంత తెలుసుకున్నదేమో అనిపిస్తున్నది. ఇంతమంది చెప్పడం వల్ల నా వాయిస్ అని చెప్పేసి తెలుసుకున్నది. ఈయన నాగార్జున సార్ కూడా లాస్ట్లో షార్ట్ ఇచ్చిండు, నువ్వు మాట్లాడేటప్పుడు శ్రీపాద్ ఏమన్నా మాట్లాడుతాడమ్మా, అర్థం చేసుకుంటే ఆ డైలాగ్లో చాలా విషయం ఉన్నది. అంటే నువ్వు లొడల్లో వాగుతూ ఉంటావు, అన్ని మాట్లాడుతూ ఉంటావు, నీ ముందర శ్రీపాద్ మాట్లాడి తట్టుకోగలుగుతాడా అని చెప్పేసి అని హింట్ ఇచ్చిండు నాగార్జున సార్. అంటే నీది ఇట్లున్నది అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళందరూ చెప్పింది వేరుంటుంది. నాగార్జున గారు ఒక విషయం చెప్పారు అంటే దాని వెనుక చాలా అర్థం ఉంటుంది అని హౌస్ మేట్స్ అందరికీ తెలుసు. ఒక డైలాగ్ నాగార్జున సార్ దగ్గర నుంచి వచ్చిందంటే దాని వెనుక పరమార్థాలు చాలా ఉంటాయి, దాన్ని డీకోడ్ చేసుకుంటారు అన్నట్టు వీళ్ళు. ప్రేరణ ఇంకా పర్ఫెక్ట్ ఆ డీకోడ్ చేసుకోవడంలో, ఇట్లా ఎందుకని ఆలోచించడంలో ప్రేరణ పర్ఫెక్ట్ ఉంటుంది. సో అక్కడ హింట్ ఇచ్చిండేమో అనిపించింది నాగార్జున సార్ నాకు. ఓకే, సో దాని తర్వాత తేజకు ప్రేరణ ఇక్కడ క్లారిటీ ఇచ్చేసింది. సో దీనివల్ల మనకు అర్థమైందంటే నిఖిల్ ఏదైతే వాదించిండో ఇందాక యష్మితోటి, ఆ యష్మితో వాదించిన దాంట్లో పెద్ద ఆర్గ్యుమెంట్ అలా ఏం లేదు, ఎందుకంటే ప్రేరణ వాజ్ వెరీ క్లియర్. ఓకే, దాని తర్వాత ఒక ఫన్నీ టాస్క్ చేసారు యష్మి అండ్ నవీల్. టైం అయిపోయింది, ఫుడ్ టైం అయిపోయింది, ఫుడ్ వండుకోవడానికి టైం అయిపోతే ఒక 10 minutes బిగ్ బాస్ 10 minutes బిగ్ బాస్ అట పిచ్చి డ్యాన్స్, ఒక గలీజ్ డ్యాన్స్ ఒకటి వేసారు. వాస్తవం చెప్పారంటే అది డ్యాన్స్ కాదు, బట్ అక్కడ ఫైనల్ వాళ్ళ విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కనుక అది ఎంటర్టైనింగ్ అని అనిపించింది. డ్యాన్స్ అంటే ప్రొఫెషనల్ డ్యాన్స్ లాగా చేస్తాం కాదు, ఏదో పిచ్చి డ్యాన్స్ చేస్తాం, మామూలుగా కన్సిడర్ చేసి చాయ్ పెట్టుకుంటాం, కాఫీ పెట్టుకుంటాం, బిగ్ బాస్
అని చెప్పేసి అనిపించింది. పాపం కొన్నిసార్లు బాధ వేస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ సెలబ్రిటీస్, బయట మంచి ఫెసిలిటీస్తో అన్నీ ఉంటారు. ఆడికి పోయి ఛాయ్ కోసం బోలు కడుక్కుంటా ఇవన్నీ చేయడం అనేది చాలా ఇబ్బందికరమే. బట్ బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ అయితే అన్నీ తెలుసుకునే పోతారు. సో ఇది ఇంత నడుస్తుంటే, ఈ స్టోరీ ఎంత నడుస్తుంటే ఇలా 1 hour టైం ఇచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత 1 hour టైం ఇచ్చారు. ఇది నడుస్తుంటే పక్కన బెడ్రూమ్లో విష్ణు పృథ్వీని ఈ యాక్షన్లన్నీ చేస్తున్నది. ఫైనల్కి వచ్చేటప్పుడు ఓకే నీకు ఉండొచ్చమ్మా, ప్రతిసారి కెమెరాలో చూపించాల్సిన పని లేదమ్మా విష్ణుప్రియ, నువ్వు అట్లా చేయడం వల్లనే కదా ఇప్పుడు ఆ ఫీలింగ్ నువ్వు హౌస్కు తీసుకురావడం వల్లనే, పృథ్వీ నాకన్నా ప్రియారిటైజ్ అని ఆ ఫీలింగ్ హౌస్కు ప్రపంచాన్ని తీసుకురావడం వల్లనే నిన్న రోహిణికి విష్ణుకు గొడవ జరిగింది కదా. ఇది కనుక మనసులో ఉంచుకొని బయటకు వచ్చినాక చేసుకోరాదు, ఆ కెమెరాల ముందరనే చేయాలి. ఒకవేళ నీకు నిజంగానే సారీ పృథ్వీ అంటే ఇష్టం ఉంటే ఇట్స్ నాట్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్, రైట్? బయటకు వచ్చిన తర్వాత చాలా టైం ఉంటుంది. ఈ 3 నెలల కెమెరాల ముందనే అంతా షో చేసేయాలి, అంతా చేసేయాలి, అందరికీ తెలవాలి. ఎందుకు తెలవాలమ్మా నువ్వు చేసేది? రేపు పొద్దున ఇంకేమైనా తేడా జరగచ్చు. అనవసరమైన కామెంట్లు చేసే అవకాశం ఇచ్చినట్టే కదా, ప్రజలకు పబ్లిక్కు అవకాశం ఇచ్చినట్టే కదా. బిగ్ బాస్ హౌస్లో ఇట్లా చేసిందని చెప్పేసి చెప్పలేం కదా. అంత సీరియస్గా పృథ్వీ ఉన్నట్టు నాకైతే అనిపిస్తలేదు, ఎవరికి అనిపిస్తలేదు. ఇక్కడ నువ్వు ఒక్కదాని మీద సీరియస్ ఉన్నావు అనిపించింది. సో కాబట్టి అట్లాంటివి చేయకుండా ఉంటే కెమెరాల ముందర బాగుంటుంది. ఏదైనా ఉంటే బయటకు వచ్చినా చేసుకోవచ్చు, దానిలో కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదు. సో దీనివల్లనే ఇక్కడ మూల కారణం మనం కనుక సీరియస్గా ఆలోచిస్తే మన యష్మికి విష్ణుప్రియకు తినకు గొడవ జరిగిన దానిలో మెయిన్ రీజన్ ఏంటిది? విష్ణుప్రియ పృథ్వీతోని ఆ ఫీలింగ్లో ఉండడం వల్ల హౌస్ అందరికీ అదే ఫీలింగ్ ఉన్నది, ఈవెన్ రోహిణి కూడా అదే ఫీలింగ్ ఉన్నది. కాబట్టి ఆ డైలాగ్ వదిలింది. నీ ప్లాన్ ఏంది, నువ్వు ఒకరితోనే ఉంటావు, పొద్దురుడు పూలాగా ఉంటావు అని ఇవన్నీ వీళ్ళందరూ అంటూనే ఉంటారు. నబీల్ అంటూనే ఉంటాడు, గౌతమ్ అంటూనే ఉంటాడు, ప్రతిసారి ఇంతమంది చెప్తారు. వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పిండు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే విష్ణు అక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పిన ఏది చేసినా ఒప్పుకోలే, తను అన్నదానికి స్టిక్ అయింది. నేను కాదంటలేను, చేసింది తప్పంటలేను, ఇష్టపడడం తప్పంటలేను, కానీ దీని తర్వాత బయటకు వచ్చినాక కూడా చేయొచ్చు. అక్కడనే షో చేసి అనవసరంగా మందికి వేరే వాళ్ళకు పాయింట్ ఇవ్వకూడదు అనేది నా పాయింట్. దాని తర్వాత ఈ టైం ఇస్తే మళ్ళీ విష్ణు ఏమంటుంది, నువ్వు నబీల్ మీరు చేసిన దానికే టైం వచ్చింది అనుకుంటున్నారా అంటే, దేనికి వచ్చిన టైం 1 hour ఇచ్చాడు కదా, ఆ ఎంటర్టైన్మెంట్ ఏదో ఇస్తే 1 hour ఇచ్చాడు కదా. తర్వాత పృథ్వీ అంటాడు నబీల్ నువ్వు గొప్ప పెద్ద యాక్టర్ అని చెప్పి సర్కాస్టిక్గా మాట్లాడతాడు. తేజ మళ్ళీ ఇక్కడ మధ్యలో తేజ ఏమంటాడంటే యష్మి నామినేషన్లో వాళ్ళని తిట్టుకుంటుంది, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, మళ్ళీ బాగానే ఉంటారు వాళ్ళందరూ, ఏం జరుగుతుందో అని మంచి ఎక్స్పోజ్ చేసాడు యష్మిది. ఏడుస్తుంది, బాగా ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని ఏడుస్తుంది, మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చే వరకు హెల్ప్ చేస్తుంది. అంటే ఏది చేసైనా తేజ ఏంటంటే వీళ్ళందరూ ఎక్స్పోజ్ చేయాలని మైండ్లో ఉన్నది తేజకు, తెలియగలడు. ఏదో ఒక రకంగా అనేసి ఇట్లాంటి రిజిస్టర్ అయితే అని తేజకు తెలుసు. సో అంతా ఒకటే, వాళ్ళు ఏం చేసినా ఒకటే. ఫైనల్గా వాళ్ళు ఎంత కొట్టుకున్నా, ఎంత గిల్లుకున్నా, ఏం చేసుకున్నా మళ్ళీ టాస్క్ వచ్చే వరకు, మళ్ళీ ఎల్పిఎం, మళ్ళీ ప్రొటెక్షన్కి వచ్చే వరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది తేజ ఉద్దేశం. ఓకే, సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నాగార్జున సార్ రోహిణిని చాలా అప్రిషియేట్ చేశాడు. నిజంగా నేను నిన్న ఒక స్పెషల్ రిలీజ్ చేద్దాం అనుకున్నా రోహిణి గురించి. రోహిణి ఆడిన విధానం అసలు మామూలుగా ఆడలేదు. ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్, కెప్టెన్సీ టాస్క్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్. దాదాపు ఒక 1.5 2 hours అనుకుంటా లైవ్లో చూసినప్పుడు. చాలాసేపు పెట్టింది ఆమెకున్న కాల్ పెయిన్కి. అవతల పృథ్వీ అంటే అక్కడ చాలా ప్రెస్టీజియస్ తీసుకున్నది రోహిణి, 100% ప్రెస్టీజియస్ తీసుకున్నది. ఇది నిరూపిస్తే డెఫినెట్గా నన్ను అన్న మాటలన్నీ మూతపడతాయి, నోర్లన్నీ మూతపడతాయి. అన్నారు కదా నువ్వు జీరో, నువ్వు ఫిజికల్ గేమ్ ఆడరాదు అని పృథ్వీ అన్నాడు. సో అక్కడ ప్రత్యర్థి కూడా పృథ్వీ ఉన్నాడు. సో పృథ్వీతో ప్రూవ్ చేసుకోవాలని మైండ్లో బాగా గట్టిగా ఫిక్స్ అయింది. అంటే రోహిణి మొదటి నుంచి కూడా పట్టుదల వ్యక్తి అని నాకు కూడా తెలిసింది. బయట చాలా పట్టుదల వ్యక్తి, తనకున్న కేపబిలిటీని ఎక్కడ షో చేయాలి, ఎట్లా చేయాలనేది షీ నో వెరీ వెల్. సో ఆ దాంతో చేసిన అండ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్టర్ విన్నింగ్ సెలబ్రేషన్స్, మెగా చీఫ్ అయింది, లాస్ట్ మెగా చీఫ్ కనుక వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా ఇప్పుడు ఒక బలవంతుడు బలహీనుడి మీద గెలిస్తే దాని విషయం కాదు. ఇప్పుడు ఒక బలహీనుడు అంటే తను రోహిణి బలహీనుడు అని నా ఉద్దేశం కాదు. ప్రజా అంటే వాళ్ళు హౌస్ ఒపీనియన్లో, పృథ్వీ ఒపీనియన్లో బలహీనుడు ఉంది కదా. సో ఈ బలహీనురాలు బలవంతుడి మీద గెలిస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది రోహిణి చేసి పెట్టింది కనుక ఆ సెలబ్రేషన్స్ మోడు
నవ్వుతో నా భవిష్యత్ అంటారు కదా, అంత బాగా అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సిడెంట్స్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అనొచ్చా, బిగ్ బాస్ 8 అనొచ్చు. అంటే అంత విన్నింగ్ మూమెంట్ ఎప్పటికీ చాలామంది ఎంతమంది ఇంతవరకు ఎన్ని కెప్టెన్స్ చీఫ్లు అయినా కూడా అంత సెలబ్రేషన్ ఎక్కడ చూడలే. గౌతమ్ అయితే ఎత్తేసిండు పైకి, వీళ్ళందరూ అంటే మామూలు కాదు, వీళ్ళకి ఫీలింగ్ ఉన్నది. కమెడియన్స్ కొన్ని చేయలేరు, కమెడియన్గా చూస్తారు అనే ఒక ఫీలింగ్ ఏదైతే రోహిణికి ఉన్నదో ఆ ఫీలింగ్ కూడా కొట్టేసింది రోహిణి. అండ్ తన బాడీ షేమింగ్ చేసి జీరో, అంతకుముందే ఆ రోజు అంత ఆటో టాస్క్లో నువ్వు జీరో, నువ్వు చేసింది ఏంది అని విష్ణు అన్నది కదా. సో అన్నిటికీ సమాధానం చెప్పినా తను కంట్రోల్ చేసుకోలేకపోయింది, ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయింది రోహిణి. సో దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ అనిపించింది రోహిణి నాకు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మూమెంట్ అన్నట్టు. దాని తర్వాత కూడా రోహిణి మళ్ళీ చెప్పింది ఇది నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మూమెంట్ అని, ఏది సంతూర్ టాస్క్లో కూడా చెప్పింది. నిజంగా కూడా అట్లాంటి మూమెంట్స్ లైఫ్లో అందరికీ చాలా తక్కువ దొరుకుతాయి. ఆ మూమెంట్ రోహిణికి దొరికింది. అంతకుముందు బిగ్ బాస్ అంతకు సీజన్లో ఉన్నప్పుడు కూడా ఇంత మూమెంట్ రోహిణి దొరకలేదు. ఈ దెబ్బతోని టాప్ 5కి వచ్చేస్తుందని నాకు గట్ ఫీలింగ్. ఎందుకు చెప్తున్నా ఈ టాప్ 5 అంటే, ఉన్నది 3 వారాలు, ఇంకా 4 వారాలు ఉన్నది. సో ఈ వీక్ సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీక్ అంతా సేవ్. దాని తర్వాత ఇప్పటివరకు ఎలిమినేషన్ ఎవరు చేయలేదు. ఈ ఆట దెబ్బకు మళ్ళీ ఎలిమినేషన్ చేయరు, మన నామినేషన్ ఎవరు చేయరు అనుకుంటున్నా. ఒకవేళ నామినేషన్ చేసినా ఈ వారం కూడా ఆడితే 100% రోహిణి కొట్టేస్తుంది గట్టిగా. ఎందుకంటే పబ్లిక్లో ఈ మొన్నటి గేమ్ తర్వాత రోహిణికి ఎక్కడ లేని అది వచ్చింది, హైప్ వచ్చేసింది. సో ఈ హైప్ డెఫినెట్గా ఒక వారం 10 రోజులు ఉంటుంది. చిన్న చిన్న తప్పులు చేసినా గెలిచింది. అంటే ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో పర్ఫెక్ట్గా పోరాడి గెలిచిన టాస్క్ రోహిణికి వచ్చింది లక్కీలీ. సో ఆ టాస్క్ వచ్చింది కనుక ఈ మైలేజ్ అనేది ఖచ్చితంగా ఇంకా 2-3 వారాలు పనిచేసేది కనుక టాప్ 5లో రోహిణిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టాప్ 6 ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి, ఎందుకంటే ఇంకా 4 పోవాల్సి ఉన్నది కనుక అంత టైం లేదు. సో టాప్ 6 ఉండదు. టాప్ 6 అనుకుంటే రోహిణి బర్త్ ఈస్ టిక్ కన్ఫర్మ్. సో ఈ మధ్యలో టికెట్ టు ఫైనల్ టాస్క్ ఒకటి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో రోహిణి గురించి చెప్పాలనిపించింది కనుక మొన్నటి ఎపిసోడ్ అయినా నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్న బాగా అప్రిషియేట్ చేయలేకపోయినా, నేను వేరే మూడ్లోనే అప్రిషియేట్ చేయలేకపోయినా రోహిణిని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను. తర్వాత రోహిణి కూడా అదే అన్నది, 10 yearsలో నాకు రానందం, ఈ కెరియర్లో 10 సంవత్సరాల్లో రాని ఆనందం ఇవాళ వచ్చింది సార్ నాకు అంటే. అంత ఏడ్చేసింది. అది జనరల్గా ఏడుస్తే, కొంతమంది ఏడిస్తే మన హౌస్లోనే పేర్లు ఎందుకని కొంతమంది ఏడిస్తే ఆర్టిఫిషియల్ ఏడుపు అనిపిస్తుంది, 1 సెకండ్లు ఏడ్చి 1 బట్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఏడుపు వస్తుందో, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ వస్తుందో, ఓవర్వెల్మింగ్ వస్తుందో, అది కంట్రోల్ చేయడం 1 నిమిషంలో కంట్రోల్ చేయడం కష్టం, చాలా టైం తీసుకున్నది. అంత ఏడుస్తూ కూడా రోహిణి దగ్గర నాకు నచ్చింది అంటే, అంత ఏడుస్తూ కూడా పృథ్వీ దగ్గరికి పోయి మళ్ళీ యూ అప్రిషియేటెడ్ అంటే పృథ్వీని అప్రిషియేట్ చేసి చాలా బాగా ఆడిన పృథ్వీ అని పట్టుకొని అది చేసింది. పడదు రోహిణికి డైలాగులు గొడవలు అవుతుంటాయి, బట్ స్టిల్ ఆ మూమెంట్లో కాలు కుంటుకుంటూ కూడా పోయి పాపం బాగా అప్రిషియేట్ చేసింది. ఎవరిని? పృథ్వీని అప్రిషియేట్ చేసింది. ఇక్కడ పృథ్వీ ఎఫర్ట్స్ కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టిండు పృథ్వీ బాగా అంత ఏడ్చిండు. ఇంతగానో ఎందుకు ఏడ్చిండు పృథ్వీ పోతే అంటే, ఒకటి మెగా టాస్క్ చివరి టాస్క్, లైఫ్ టైం వచ్చి మళ్ళీ అవకాశం రాదు, మళ్ళీ బిగ్ బాస్లో పిలుస్తారో లేదో తెలీదు, ఇంకా మెగా చీఫ్ అయ్యే అవకాశం లేదు, కెప్టెన్సీ చేసే అవకాశం రాలేదు పృథ్వీ, ఒక రీజన్. ఇంకొక గౌరవం ఏంది, తన చేతిలో ఓడిపోయినా, రోహిణి చేతిలో ఓడిపోయినా అనేది పృథ్వీకి బాగా మెయిన్ ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే తను అన్నాడు కనుక ఇవన్నీ అప్పుడు అవమానపరిచిన చేతిలో ఓడిపోయినా అనేది పృథ్వీకి మైండ్లో కొట్టేసి ఉంటుంది, బాగా ఏమంటారు గడ్డపర దిగి ఉంటుంది. కాబట్టి ఆ పృథ్వీ ఏడ్చుట్లో తప్పేం లేదు. అండ్ ఒక్కటి నాకు నచ్చింది, పృథ్వీ ఆ టైంలో అప్రిషియేట్ చేయడం, రోహిణి పోయి అప్రిషియేట్ చేసింది ఇక్కడ పృథ్వీని. బట్ ఎక్కడైతే విన్నింగ్ మూమెంట్ ఉన్నదో అక్కడ నిఖిల్ పోయి పృథ్వీని పిలిస్తే అప్పుడు రాలేదు, అప్పుడు వస్తే ఆ గొప్పతనం ఏం చేసినా కూడా అప్పుడు వస్తే ఆ గొప్పతనం, ఆ యాటిట్యూడ్ ఉన్నది పృథ్వీకి అనే దానికి కొంచెం డౌన్ ఇంత చేసినా కూడా వచ్చి మనకు అప్రిషియేట్ అయితే చేసిండు అనుకుంటారు. దూరం కూర్చుంటే ఏమనుకుంటారు జనరల్గా కూడా, గెలవలేకపోయాడు కుళ్ళుపోతాడు అనే ఫీలింగ్ వస్తుంది. అట్లా కాదు, ఆ ఫీలింగ్ ఉంటుంది, ఓడిపోయిన ఫీలింగ్ ఉంటుంది, అది కొంచెం టైం క్యారీ అవుట్ అవుతుంది, తర్వాత అప్రిషియేట్ చేయవచ్చు, మనకు తెలియదు. ఆ టైంలో వస్తే కనుక పృథ్వీకి ఇంకా కొన్ని మార్క్స్ పడుతుండే అని నాకు ఉద్దేశం. తర్వాత అప్రిషియేట్ చేసేటప్పుడు నాకు సార్ మంచి డైలాగ్స్ కొట్టిండు, నువ్వు జీరో, నువ్వు అన్ఫిట్, నీ బాడీ షేమింగ్ చేసిరు, ఇన్ని చేస్తే కూడా వీళ్ళందరు నోర్లు మూయించినావు రోహిణి అంటే, వీళ్ళందరికీ ఎవరినైతే రోహిణిని అన్నారో వాళ్ళందరికీ షార్ట్లు ఇస్తా వచ్చిండు నాకు సార్ చేసి చాలా అప్రిషియేట్ చేసిండు. దట్ వాజ్ చాలా మంచిది, చాలా టూ గుడ్. తర్వాత వీళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్లోకి వచ్చాడు, ఎందుకంటే ఇలా పంచాయతీ తిరగాలి కదా,
వీళ్ళిద్దరూ అంటే కొంచెం ఇద్దరు అమ్మాయిలు గట్టి గట్టి డైలాగులతోటి క్యారెక్టర్ అనే డైలాగు మిగతా డైలాగులు అన్నిటితోటి కూడా చాలా రచ్చ జరిగింది అంటే దాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి కన్ఫెషన్ రూమ్లో పిలిచాడు. వీళ్ళిద్దరు ముందర మాట్లాడితే ఇబ్బంది పడుతున్నారు. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి వీళ్ళకి ఒక వీడియో చూపించాడు. వీడియో చూపించేసి ఫస్ట్ రోహిణి వీడియో వచ్చింది, నిఖిల్కు ట్రై చేసి తర్వాత నిఖిల్ పడలేదని చెప్పేసి తను అన్నావు కదా అని ఆ వీడియో చూపించేసి ఇది నిజమా అని అడిగాడు. అంటే మరి నిజమా అని అడిగిందంటే వీళ్ళ దగ్గర ఫుటేజ్ లేదా, ఒకవేళ ఫుటేజ్ ఉండే మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ విష్ణు చెప్పింటే ఫుటేజ్ చేయాలి. అక్కడ ఫుటేజ్ వేస్తే విష్ణుకు చాలా మైనస్ అవుతుంది చెప్పింది కనుక ఆ ఫుటేజ్ తీసుకురాలేదు. వాళ్ళు డిసైడ్ అయింది ఇద్దరిని తిడదాం, ఒకరిని తిడితే బాగోదు, ఇద్దరిని కోటింగ్ ఇచ్చేసి ఇద్దరిని తప్పు చేసి చూపెడితే అయిపోతుంది అన్న ఉద్దేశంతో చేసేరేమో అనిపించింది. కాబట్టి ఆ ఫుటేజ్ తీయలేదు. నిజంగానే రోహిణికి చెప్తుంటే ఆ ఫుటేజ్ ఉంటుంది కదా, కొంచెం వెతికితే దొరుకుతుంది. సో ఆ ఫుటేజ్ తీసి కనుక చూస్తే అక్కడ నిజంగానే విష్ణు చెప్తుంటే విష్ణు గ్రాఫ్ అవుట్ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుండే విష్ణు. సో ఆ పరిస్థితి ఉంటుంది. ఈవీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఈవీ కంటే పోలేదు ఓటింగ్గా. సో నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక అక్కడ ఫెచ్చింగ్ ఇవ్వద్దన్న ఉద్దేశంతో చేసిండు. ఇద్దరిని చేసేసి పంచాయతీ రావాలన్న ఉద్దేశంతో చేసినట్టు అనిపించింది. రోహిణి అడిగితే రోహిణి ఒక్కటి కాదు 10 సార్లు చెప్పింది ఎస్ సార్ చెప్పింది. అంటే విష్ణు ఏమన్నదంటే నేను ప్లానింగ్ అని చెప్పినా నీకు, నేను ప్లాన్ చేసుకున్నా అని చెప్పిన. అంటే ప్లానింగ్ అని చెప్పలేదు, బట్ నువ్వు ఇట్లా నిఖిల్ అవుట్ సైడ్ అంటే తను ఎక్స్ప్లెయిన్ చేసింది విష్ణు, నాకు నిఖిల్ బయట పరిచయం, ఇక్కడ ఏదైనా బాండ్ అవుతుంది అనుకున్నా అవ్వలేదు కాబట్టి నేను పుత్తుతో పోయినా అని చెప్పేసి తను ఒప్పుకున్నది. అంటే మొత్తానికి చెప్పింది, ఆ విషయం అయితే చెప్పింది. ఈ సెన్స్లో చెప్పినా ఏ సెన్స్లో చెప్పినా ఆ విషయం చెప్పింది. ఇక్కడ ఆ విషయాన్ని తీసుకొచ్చింది మన రోహిణి. ఈ గొడవలో తీసుకొచ్చింది కనుక అది పెద్ద ఇష్యూ లాగా అనమాట. జనరల్గా క్యాజువల్గా చెప్తే అది క్యాజువల్ ఇష్యూ అవుతుంది, కామన్ ఇష్యూ అవుతుంది. బట్ ఇక్కడ తీసుకొచ్చింది కనుక అది గొడవ పెద్దగా జరగడానికి కారణమైంది. సో ఇక్కడ ఇద్దరిది తప్పే, మనం మొన్నటి చెప్పులు ఇద్దరిది తప్పే. రోహిణి ఆ ఒక్క మాట అనకుండా, ప్లాన్ అనకుండా ఇది ఒక మాట అంటే కనుక రోహిణి గెలుస్తుండే. సో అక్కడ ఒక ప్లాన్ చేసుకొని వచ్చినాం అనే మాట మాట్లాడడం వల్ల రోహిణికి ఇక్కడ పిచ్చింగ్ తక్కువైంది. దీంతో తనతో పాటుగా విష్ణు కూడా అక్షింతలు పడ్డాయి. విష్ణు మధ్యలో మాట్లాడుతుంటే కూడా నాకు సార్ కొంచెం సైలెంట్ ఉండమ్మా, చేసిన తప్పు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టకూడదు, మంచి మంచి మాటలు చెప్పిండు అనిపించింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, షోలలో పెద్ద మాటలు మాట్లాడితే అది ఎక్కడికో దారి తీస్తాయి, ఉన్న బంధాలు చెడిపోతాయి, రిలేషన్స్ చెడిపోతాయి, అట్లా చేయకూడదు అని మంచి మనసుతోటి మంచి పెద్ద మనిషిలాగా చేసిండు అనిపించింది. ఓడిపోయిన బాధలో అంటే ఒక మాట కొంత రోహిణికి సపోర్టే ఇచ్చిండు. ఓడిపోయిన బాధలు ఏదో అన్నదమ్మా, అన్నప్పుడు క్యారెక్టర్ అంటే విష్ణుకి ఇది మొదటిసారి కాదు కదా, ఫస్ట్ టైం అయితే ఇంత ఇష్యూ కాకపోతుండే ఊరికే చెప్పి వదిలేస్తుండే. బట్ విష్ణుకి ఇది ఫస్ట్ టైం కాదు. పతివ్రత శిరోమణి, పుణ్యస్త్రీ, క్యారెక్టర్లెస్, ఇవన్నీ మాటలు విష్ణుప్రియ నోట్లోకి వెళ్ళి ఇదివరకు మనకు వెళ్ళినాయి, ముత్యాలు జారిపడ్డాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది. ఒకటే మొదటి తప్పుకే ఇంతగానో చెప్పరు, ఆ తప్పులన్నీ జరిగినాయి కనుక ఇక్కడ నేను క్యారెక్టర్లెస్ అనలేదు సార్ అని చెప్పేసి. అంటే మనం నిన్న వీడియోలో చెప్పుకున్నట్టు క్యారెక్టర్ అనే పదం వస్తే అది లెస్సా మూరా, ఈ పదం ఒక అమ్మాయి విషయంలో వచ్చిందంటే ఎవరైనా కూడా అదే సెన్స్లో ఆలోచిస్తారు, దాన్ని ఫోకస్ చేయాలనే చూస్తారు. అది నువ్వు చెప్పిన టోన్ బట్టి చూస్తారు. నువ్వు చెప్పిన అంత హై టోన్లో నీ క్యారెక్టర్ తెలుస్తున్నదని మాట్లాడితే ఏ అమ్మాయి కూడా క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎవరు రిసీవ్ చేసుకోరు. నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న పొద్దున వీడియోలో చెప్పుకున్నాం, నాగార్జున సరే ఎవరైనా రెస్పాండ్ కావాల్సిందని. సో అదే జరిగింది అక్కడ, అదే మాటలు మాట్లాడండి. సో ఇక్కడ వీళ్ళ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిండు నాగార్జున సార్. ఎందుకంటే మొత్తానికి ఇద్దరు బయట మంచి ఫ్రెండ్స్ కనుక అడ్రస్ చేసిరేమో అనిపించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ చెడిపోకూడదు. ఫైనల్గా పరమార్థం ఏంటంటే నాకు తెలిసి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బయట ఉన్నది, దీనివల్ల వీళ్ళిద్దరు గొడవ పడితే షో రేట్ అంటే షోకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరిని పిలిచి ఇద్దరిని 4 అక్షింతలు వేసేసి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసాడు, కలిపిండు నాగార్జున సార్ అనిపించింది. దాని తర్వాత అవినాష్ లేపడిగిండు. తప్పెవరిది అంటే అవినాష్ డిప్లొమాటిక్ ఉంటుంది, కొంచెం సేఫ్ గేమ్ అనేది అవినాష్ దగ్గర ఉంటుంది. ఎవరికి అట్లా కట్టమని చెప్పాడు, ఎందుకంటే యువతలకి రోహిణి అటు విష్ణు ఇద్దరు ఫ్రెండ్సే కనుక. సో ఆ ప్లానింగ్ అనేది రోహిణి తప్పు, దాని తర్వాత విష్ణు మళ్ళీ ఈ క్యారెక్టర్ అనేది తప్పు అని చెప్పేసి అవినాష్ చెప్పాడు. దాని తర్వాత అవినాష్ని ఫాలో అయ్యి ఒక ప్రేరణ మాత్రమే. రోహిణి ఎంత అన్నా కూడా రోహిణి కన్నా విష్ణుప్రియ చేసింది గట్టి తప్పు అని రోహిణి మాత్రం ప్రేరణ మాత్రం గట్టిగా మాట్లాడింది. గౌతమ్ అదే చెప్పిండు, యష్మి అదే చెప్పిండు, వీళ్ళందరూ కూడా సేమ్ ఇద్దరిది తప్పైనట్టుగానే మాట్లాడారు. అక్కడ ఒక తప్పని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. బోత్ ద సైడ్ మిస్టేక్స్ ఉన్నదని, అది బోత్ ద సైడ్ మిస్టేక్స్ ఉన్నదన్నట్టే అనిపించింది ఎవరికైనా కూడా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీళ్ళ ఇష్యూకి వచ్చిండు నాగార్జున సార్. ఎవరి ఇష్యూకు, మన పృథ్వీ అండ్ గౌతమ్ ఇష్యూకి వచ్చేసి అవినాష్ లేవట్టింది వాళ్ళ. అంటే అంతకుముందు ఆడవాళ్ళ ఇష్యూలో ఇద్దరు ఆడవాళ్ళ ఇష్యూలు ఎందుకని నేను పక్కకు పోయినా సార్, నేను వినలేదు అని అవినాష్ తప్పించుకొని ప్రయత్నం చేస్తే నాకు సార్
ఆడళ్ళ విషయంలో నీ ప్రాబ్లం నాకు అర్థమైంది అవినాష్. ఇప్పుడు నెక్స్ట్ మగవాళ్ళ విషయం అడుగుతా చెప్పు అనగానే సార్ నాకు అర్థమైంది సార్ మగవాళ్ళ విషయం ఏంటిదో నేను చెప్తా సార్, ఈ విషయం నేను చెప్తా సార్, ఆడవాళ్ళకి చెప్పగా నేను చెప్తా సార్ అని చెప్పేసి గౌతమ్ అండ్ పృథ్వీ ఈ ఇద్దరి మధ్యలో జరిగిన కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. పైకి వచ్చేసి ఇలా 100% తప్పు నాకు తెలిసి పృథ్వీదే. కొన్ని లాజిక్ మిస్ అయ్యి 10% ఎందుకు గౌతమ్కి లేదని చెప్తా నేను. గౌతమ్కి ఎందుకు 10% తప్పు అన్నానే చెప్తా. సో ఇక్కడ తిను అవినాష్ లేచేసి సార్ ఈ విషయంలో నార్మల్గా గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాడు వీడని స్టార్ట్ చేసింది మాత్రం పృథ్వీయే సార్, సో కాబట్టి పృథ్వీ తప్పు అన్నట్టుగానే చెప్పిండు. వాడు వీడని మాట్లాడితే ఎంత చెప్పినా వినకపోతే తర్వాత నువ్వు ఏం బీక్కుంటావు పీక్కో అని చెప్పేసి నువ్వు ఏం బీకలేవు అని చెప్పేసి గౌతమ్ అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ డిప్లొమాటిక్గానే ఇద్దరిది తప్పనే చెప్పాడు మళ్ళీ గౌతమ్ అవినాష్ కూడా. సో దీన్ని అడ్రస్ చేస్తూ నాగార్జున సార్ చేసిన పని ఏంటంటే గౌతమ్ని అడిగిండు ఏమైంది గౌతమ్ ఎందుకు అట్లా మాట్లాడినావు అంటే గౌతమ్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. గౌతమ్ లాజిక్ ఎక్కడ తప్పు అంటే అప్పుడు కూడా మొన్న నేను రివ్యూ లేక చెప్పలేకపోయినా గౌతమ్ ఏమన్నాడు నాకు అంటే అందరూ ఓజీ క్లాన్ సభ్యులందరూ కలిసి రాయల్ క్లాన్ సభ్యులనే నామినేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు, టార్గెట్ చేసిండ్రు, అది నాకు తప్పు అనిపించింది అన్నాడు. సో ఇక్కడ నిజంగా కూడా రాయల్ క్లాన్ సభ్యులను చేయవలసిందే, ఎందుకంటే ఇది క్లాన్ గేము. అక్కడ తను చేసింది తను అడిగిన తను చెప్పిన లాజిక్ తప్పు, గౌతమ్ చెప్పిన లాజిక్ తప్పు. ఎందుకంటే డెఫినెట్గా చేస్తారు వాళ్ళు. మిమ్మల్ని సునామీ తుఫాన్ అని చెప్పేసి బిగ్ బాస్ మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చేసి మిమ్మల్ని పంపించిన తర్వాత మీకన్నా 35 రోజుల ముందు నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. సో డెఫినెట్గా చేస్తారు కదా గౌతమ్, అందులో తప్పేం లేదే. వాళ్ళు ఈ పాయింట్అవుట్ చేయడం వల్ల గౌతమ్ లాజిక్ తప్పని అనిపించింది నాకైతే. ఇంకేదైనా చెప్పనుంటే ఒక నన్ను టార్గెట్ చేసినావనో ఇంకేదైనా చెప్పనుండే వాళ్ళందరూ కలిసి ఓజీ క్లాన్ అందరు కలిసి రాయల్ క్లాన్ నామినేట్ చేసిరు కనుక నేను మాట్లాడుతున్నా అంటే అది తప్పు 100% చేస్తారు, అందులో తప్పేం లేదు. ఇక్కడ లాజిక్ గౌతమ్ లాజిక్ తప్పు కనుకనే పడ్డాయి అనుకుంటున్నా. ఈ ఒక్క లాజిక్ కనుక గౌతమ్ మాట్లాడకుండా మిగతా ఏమైనా మాట్లాడితే గౌతమ్కి అప్రిషియేషన్ వస్తుండే. ఇక్కడ ఎందుకు గౌతమ్కు అక్షంతలు పడ్డాయి అంటే ఈ లాజిక్ తప్పు. ఈ లాజిక్ను కనుక బిగ్ బాస్ టీం సమర్థిస్తే బిగ్ బాస్ టీం వాళ్ళు చేసిందే తప్పవుతుంది. వీళ్ళను ఓవర్గా ఎగ్జాగరేట్ చేసేసి తుఫాన్ వస్తున్నది మీ మీద, సునామీ మీద వచ్చి మీద పడుతున్నదని వాళ్ళు ఎంతైతే ఎలివేషన్ ఇచ్చారో వీళ్ళకు ఈ ఇచ్చిన ఎలివేషన్ తప్పవుతుంది. వాళ్ళ థీమే 2 క్లాన్ల మధ్య పులబెట్టుడు, 2 క్లాన్లు కొట్లాడుకున్నాడు, ఒక క్లాన్ గెలవడం. అందుకే ఓజీ క్లాన్ సభ్యులు అందరూ కలిసి మనం అందరం ఆడదాం అన్నప్పుడు నాగార్జున సార్ అప్రిషియేట్ చేసి మీ అందరి లోపల అది వచ్చింది, మీ అందరూ కలిసి ఆడతాం వచ్చింది కనుక అప్రిషియేట్ చేసాడు. సో గౌతమ్ మాటను కనుక ఒప్పుకుంటే అక్కడ వాళ్ళు చేసింది తప్పైతే బిగ్ బాస్ టీం ఏదైతే థీమ్ పెట్టుకున్నారో గొడవలు పెట్టాలని చెప్పేసి ఇద్దరి మధ్యలో క్లాష్ అని పెట్టిరో ఆ థీమ్ తప్పవుతుంది. అందుకే నాగార్జున సార్ గట్టిగా స్ట్రెస్ చేసిండు ఇక్కడ. ఏమని అడిగితే గౌతమ్ ఇదే లాజిక్ చెప్పిండు, వాళ్ళందరూ చేసిండు అంటే అలా తప్పే ఉన్నది, తప్పు లేదు కదా. ఆటనే క్లాన్స్ వైజు, బిగ్ బాస్ 8 అనే థీమే క్లాన్స్ వైజ్ థీమ్ కదా. సో ఈ క్లాన్స్ వైజ్ థీమ్లో వాళ్ళు గ్రూప్ ఆడితే తప్పే, గ్రూప్ గేమ్ ఆవుడు తప్ప అంటే మనం కూడా చెప్పుకున్నాం నిన్న మన గ్రూప్ గేమ్ ఆవుడు తప్పు కాదు, గేమ్ ఆడేటప్పుడు గ్రూప్ గేమ్ ఆవుడు తప్పు కాదు. నామినేషన్లప్పుడు ఇండివిజువల్ డిసిషన్స్ తీసుకోకుండా కావాలని చేసి ఒకరిని టార్గెట్ చేయడం తప్పు అనేది మనం అనుకున్నాం. కావాలని టార్గెట్ చేయడం కూడా తప్పు కాదు. ఎవరిని నామినేట్ చేద్దాం, ఎవరిని పంపిద్దాం అనే విషయంలో గ్రూప్ గేమ్ ఆడితే తప్పు. అది మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్లో ఉన్నది. జనరల్గా ఆడేటప్పుడు ఖచ్చితంగా పక్కన సపోర్ట్ అవసరం అవుతుంది. నేను సింగిల్గానే ఆడతా అంటే ప్రతి గేమ్ గెలవలేవు. కెప్టెన్సీ టాస్క్లలో వాటిల్లో అందరి హౌస్ మేట్స్ కొంతమంది హౌస్ మేట్స్ నీ పక్కన నిలబడేటోళ్ళు కావాలి. సో ఆబ్వియస్లీ నీ పక్కన నిలబడేటోళ్ళు అంటే గ్రూప్ గేమ్ కిందికి వస్తుంది కదా. ఇప్పుడు అవినాష్ తేజ అండ్ రోహిణి వీళ్ళు ఆడేది కూడా గ్రూప్ గేమే కదా. గౌతమ్ ఒక్కది కాదు గ్రూప్ గేమ్, ఎందుకంటే గ్రూప్ ఆడాడు, అప్పుడప్పుడు వీళ్ళతో కలుస్తాడు, అప్పుడప్పుడు వాళ్ళతో కలుస్తాడు, అప్పుడప్పుడు ఇటు కలుస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. కనుక గౌతమ్ గ్రూప్ గేమ్ కాదేమో అనిపిస్తుంది. బట్ అది గౌతమ్కి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. చీఫ్ అయ్యేటప్పుడు, హౌస్ ఓటింగ్ అప్పుడు, ఇట్లాంటప్పుడు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పైకి ఎదగాలంటే కొంత గ్రూప్ గేమ్ ఆడవలసిందే. గ్రూప్ కన్నింగ్ గేమ్ ఆడకూడదు. గ్రూప్ గేమ్ ఆడితే తప్పలేదు, గ్రూప్ గేమ్ కన్నింగ్ ఆడ. ఫైనల్గా నాగార్జున సార్ చెప్పింది ఏంది, వాళ్ళు ఎన్ని గ్రూపులు ఆడినా, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసినా, వాళ్ళు ఎవరిని నామినేట్ చేసినా హౌస్లో ఉంచే శక్తి వాళ్లకు లేదు, హౌస్ నుంచి పంపించే శక్తి వాళ్లకు లేదు. నువ్వు ఆడే ఆటను బట్టి నిన్ను పబ్లిక్ నిర్ణయం తీసుకొని నీకు ఓట్లు వేస్తే నువ్వు లోపల ఉండుడా బయటకు వచ్చుడా, ఇదంతా కూడా పబ్లిక్ నిర్ణయం. ఈవెన్ బిగ్ బాస్ చేతిలో కూడా లేదు, కంటెస్టెంట్ చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. ఇవన్నీ వాదనలు అన్ని విన్నడిగా మధ్యలో గౌతమ్ మాట్లాడుతుంటే గౌతమ్కు గట్టిగా షడప్ అన్నాడు, ఎందుకంటే ఇంటర్ఫేర్ చేయొద్దని. ఒక్కటి ఏంటంటే ఇంటర్ఫేర్ చేయొద్దని చెప్పేసి గట్టిగా ఇచ్చిండు. గౌతమ్ జనరల్గా తన టాపిక్ వస్తేనే ఇంటర్ఫేర్ అవుతాడు,
అలా తప్పేమున్నది, నాకైతే తప్పు కనబడలేదు. ఎందుకంటే ఇప్పుడు నా గురించి ఒకటి తప్పుగా మాట్లాడుతుండు, పక్కకు నా గురించి మాట్లాడుతాడు, వాడు ఏదో టాపిక్ లోకాభిరామాయణం మాట్లాడతాడు, నేను పోను. బట్ నా గురించి మాట్లాడినప్పుడు నేను పోకుంటే ఎట్లా? ఆ గేమే అది కదా. పోకుంటానే పోలేదంటారు, పోతే ఎందుకు పోయినామంటారు. సో అది ఎక్కడ ఎటు చేసినా రెండు వైపులా పదన్నా కత్తి బిగ్ బాస్ అనేది. సో కానీ ఇక్కడ తప్పు అంటున్నాడు. ఇంటర్ఫేర్ ఎందుకు అవుతున్నావు, మాట్లాడిస్తలేవు అంటే తనకు కెపాసిటీ ఉన్నది, మాట్లాడుతున్నాడు. ఇంటర్ఫేర్ అంటే తన సబ్జెక్ట్ వచ్చినప్పుడే కదా పోతున్నాడు. తన సబ్జెక్ట్ రానప్పుడు ఏం పోతలేడు కదా. తన సబ్జెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా పోవాలి. నామినేషన్ టైంలో కూడా తన సబ్జెక్ట్ తీసినప్పుడే పోతాడు, ప్రాపర్గానే పోతాడు గౌతమ్ అంత రేంజ్లో సెంటింగ్ చేయాల్సిన తప్పులు గౌతమ్ చేయలేదు. ఒకవేళ చేసిండే అనుకుందాం, మరి ఇంతకన్నా పెద్ద తప్పులు పృథ్వీ చేసిండు కదా, అంతకుముందు నిఖిల్ చేసిండు కదా, ఫిజికల్ అయినది కదా. ఇది ఓన్లీ మాటలతో పోయింది, అరుచుకున్నారు, కంటెంట్ వచ్చింది, బిగ్ బాస్ టీమ్ కంటెంట్ వచ్చింది, ఇంకా అంత చాలా వచ్చింది. అంతకుముందు ఫిజికల్ సింగ్ల మాట ఏంది, బస్తాల టాస్కులో మీద పడేసి అవినాష్ను నెట్టేసి ఇందులోకి స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేసినప్పుడు కనీసం పలకరించలేదే, టైం సరిపోలేదా, బిగ్ బాస్ టీంకు టైం సరిపోలేదా? అప్పుడు ఎందుకు అడగల? గౌతమ్ తిడితే తప్పలేదు, బట్ ఎందుకు నీ పృథ్వీని తిట్టరు? పృథ్వీకి ఎందుకు మైలేజ్ ఇస్తున్నారు? పృథ్వీ మంచిగా ఆడతలే, టాస్క్లు ఆడతలే నా ఉద్దేశం కాదు, కానీ తను తప్పులు చేసినప్పుడు ఏదైతే జనరల్ పబ్లిక్లో వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపెడతాడని గౌతమ్ ఏదైతే అన్నాడో, వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఇంట్లో బిగ్ బాస్ టీం కూడా జాయిన్ అయిందా అనిపించింది నాకు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద తప్పులు చేసిండు. నబీల్ మీదకి ఇదే పోకట గౌతమ్ మీదకి ఎంతైతే ముఖం మీదకి వచ్చిండో నబీల్ మీదకి కూడా పోయిండు. నబీల్ మీదకి చాలా పోయిండు. నబీల్ చెస్ట్ ఇట్లా చేయబెడితే ఎందుకు కొడుతున్నావు, ఎందుకు చేసుకుంటావు, ఎందుకు చేయబెడుతున్నావు, చాలా ఇంకా ఇంతకన్నా గట్టిగా అయింది అప్పుడు ఆ రోజు ఇష్యూ. అస్సలు కనీసం అడ్రస్ చేయలేదు, అప్పుడు 1% కూడా అడ్రస్ చేయలేదు ఆ ఇష్యూను. ఇప్పుడు ఇంత అడ్రస్ చేయాల్సిన, ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో వచ్చినాక గౌతమ నిఖిల అని చర్చ నడుస్తున్న సమయంలో లోపల కంటే తెలియదు కావచ్చు, ఇక్కడ అందరికీ తెలుసు కదా, బిగ్ బాస్ టీంకు తెలుసు ఎవరు గట్టిగా ఆడుతున్నారు, ఎవరికి మైలేజ్ ఉన్నది అన్నీ చూస్తారు కదా వాళ్ళు కూడా. సో అటువంటిప్పుడు గౌతమ్ను డౌన్ చేసి నిఖిల్ని పెంచాలి. నిఖిల్ని ఒక మాట కూడా అనకుండా, సరే నిఖిల్ ఈ వారంలో తప్పులు చేసింది ఏం లేదు కావచ్చు, నిఖిల్ పృథ్వీ చేసింది కావచ్చు, పృథ్వీని కూడా ఫస్ట్ పృథ్వీని అడ్రస్ చేసేది ఉండే, పైకి పోయినందుకు, తర్వాత గౌతమ్ని అడ్రస్ చేసేది ఉండే అనిపించింది. గౌతమ్ను ఫస్ట్ అడ్రస్ చేసేసి అంత రచ్చ చేపించేసి అంత అయిపోయిన తర్వాత పృథ్వీకి చెప్పేటప్పుడు, పృథ్వీ నువ్వు కూడా కంట్రోల్ చేసుకోవాలా, నువ్వు కూడా అంటే ఎంత ఆవేశం వచ్చినాక అప్పుడు నాగార్జున సొంతగా చెప్పిండు ఈసారి స్క్రిప్ట్లో కూడా పృథ్వీని కూడా అనాలి అని, బ్యాలెన్స్ చేయాలని పృథ్వీని అన్నట్టే అనిపించింది. కాకపోతే పృథ్వీ నవ్వుకుంటూ కూర్చున్నాడు, అంటే పెద్దగా తిట్టినట్టు అనిపించలేదు. ఆ స్మైల్ అంత వెరైటీ స్మైల్ ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. అడ్రస్ ఎందుకు చేయలేదు పృథ్వీని, అది నా బాధ. ఓకే, సో ఇది అంతా అయిపోయిన తర్వాత గౌతమ్ మళ్ళీ సారీ చెప్పిండు నాగార్జున సార్కు, మొదలు ఇంటర్ఫేర్ చేసినందుకు సారీ సార్ అని అన్నాడు. మధ్యలో పృథ్వీ ఏం చేసినట్టు, పృథ్వీ ఒక డైలాగ్ ఏమొచ్చిండు, సార్ నాకు గౌతమ్ మీద కోపం లేదు, అట్లా కాదు, తను ఇండివిజువల్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని గ్రూప్ గేమ్ అంటున్నాడు, మమ్మల్ని గ్రూప్ గేమ్ అని టార్గెట్ చేస్తున్నాడు, మమ్మల్ని వేరే రాంగ్ పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే దీనికి కూడా సమాధానం, అన్నిటికీ సమాధానం ఒకటేసారి ఇచ్చిండు. ఎవరు రాంగ్ పోర్ట్రే చేసినా, ఏం పోర్ట్రే చేసినా, అది పృథ్వీకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన గౌతమ్ ఎప్పటి నుంచి చేస్తున్నాడు అంటే, లాస్ట్ వీక్ వీళ్ళందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినప్పుడు వీళ్ళ పేరెంట్స్ మాట్లాడుకున్నది వీళ్ళకి తెలియదు పాపం. జనరల్గా తెలియకపోతేనే, ఒకరు మాట్లాడింది ఇంకొకరికి తెలియకపోతేనే గేమ్ మజా ఉంటుంది. తెలిసిన తర్వాత ఏమవుతుంది, పొరపచ్చాలు వస్తాయి. ఈ పాత కంటెస్టెంట్లు పోయి వీళ్ళు ఇన్ని రోజులు ఉండిపోయిన వాళ్ళు అనవసరంగా మీ అమ్మ ఏమన్నది, మీ నాన్న ఏమన్నాడు, మీ నాన్న ఇట్లా అన్నాడు కదా, మీ అమ్మ ఇట్లా అన్నది కదా, నిఖిల్ను సోనియా మీ అమ్మ ఏమన్నది, మంచిగా ఉండు అని చెప్పింది కదా, ఎవరితోటి మన గౌతమ్తో మంచిగా ఉండు అని చెప్పింది కదా అనే వరకు గౌతమ్కు ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ తెలిసింది. తెలియకుంటే బెటర్ ఉంటుండే. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చెప్పుకున్నది కెమెరాలో తెలిసినా లోపల తెలియకుంటే బాగుంటుండే. బయట వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు, లోపల తెలియడం వల్ల డిస్టర్బ్ అయినారు వాళ్ళు, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, హౌస్ అంతా డిస్టర్బ్ అయింది అనిపించింది నాకు. అంటే కంటెంట్ వస్తున్నది మంచిదే రావడం వల్ల, అది ఏం తెలియకుండా మళ్ళీ సైలెంట్గానే ఉంటుంది. ఇది తెలియడం కొంత మంచిదే, కానీ చెప్పకపోతే బాగుంటుండే. వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వాళ్ళకు లోపల అనవసరంగా చెప్పే వరకు వీళ్ళందరూ గూడుకుంటాను అయిపోయి. అంటే గౌతమ్కి ఏం ఫీలింగ్ వచ్చింది, మంచి ఒకవేళ నిజంగా నిఖిల్ మంచిగా ఉందాం అనుకున్నా కూడా, గ్రూప్ గేమ్ ఆడకుండా కలిసిపోదాం అనుకున్నా కూడా, వీళ్ళని పంపించేది అందుకే కదా ఫైనల్గా, పేరెంట్స్ని పంపించేది ఏదైనా ఉంటే తప్పులు ఉంటే చెప్తారు, వాళ్ళు మార్చుకోవాలి, ఇంకా 5 వారాల టైం ఉంటుంది మార్చుకోవాలని చెప్పినప్పుడు, మీ అమ్మ వచ్చి చెప్పింది ఇంకా నాతో మంచిగా ఉంటున్నావు అని నువ్వు అంటే, నిజంగానే అమ్మ వచ్చి మంచిగా ఉంటే సంతోషమే కదా, తెలుసుకున్నాడు కదా, ఓకే ఎవరెవరితో అట్లాడాలో తెలుసుకున్నాడు, కొంత ఆడుతున్నాడు. పబ్లిక్ కావాల్సింది కూడా అదే, మంచిగా ఆడాలని చెప్పేసి వాళ్ళ అభిమానులు కూడా ఆశించేది అదే. కొంత ఇన్ఫర్మేషన్ పోయింది, అది బిగ్ బాస్ ఫార్మేట్ అట్లాంటిది. సో ఫైనల్గా కంక్లూజన్ వచ్చేసి పృథ్వీకి కొంత ఇచ్చిండు, గౌతమ్కు గట్టిగా ఇచ్చిండు. బట్ ఇది గౌతమ్కు ప్లస్ అవుతుంది, పబ్లిక్ కూడా చూస్తుంటారు.
నాగార్జున సార్ అనవసరంగా గౌతమ్ నువ్వు తిట్టిండు అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. సో నెక్స్ట్ మళ్ళీ నామినేషన్లోకి వస్తే గట్టి ఓట్లు పడతాయని అనుకుంటున్నా. ఈ వీక్ అసలు నామినేషన్లో గౌతమ్ కూడా ఉంటే మజా ఉంటుండే, విన్నర్ ఎవరో తెలిసిపోతుండే. ఒక నబీల్ ఉన్నాడు కానీ గౌతమ్ కూడా ఉంటే మజా వస్తుండే, 100% మజా వస్తుండే. రోహిణి, గౌతమ్ వీళ్ళు కూడా ఉంటే అసలు ఒకసారి అందరినీ నామినేషన్లో పెడితే మనకి ఇప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 10 మందిని నామినేషన్లో పెడితే ఎవరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. బట్ టాప్ 5 నా ప్రకారం అయితే టాప్ 5లో నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్, ప్రేరణ కానీ రోహిణి కానీ ఉండొచ్చు అనిపిస్తున్నది నాకు. బట్ అవినాష్ పోయినసారి పోయేస్తుండే కదా అంటే ఎందుకో అవినాష్ ఓటింగ్ పాపం రాక ఎవ్రీ వీక్ నామినేషన్లకు రాక ఇబ్బంది జరిగింది. రోహిణి కూడా సడన్గా నామినేషన్లోకి వస్తే పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఫ్యాన్ బేస్ అంటే ఈ ఎవ్రీడే రోటేస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవ్రీ వారం తన కంటెస్టెంట్ ఇప్పుడు పృథ్వీకి ఏంది ఓటు అనగానే కనవడంగానే పృథ్వీ అభిమానులందరూ పృథ్వీకి డమ్ డమ్ టక్ 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 అని కొట్టేస్తారు. ఇప్పుడు కొత్తగా అభిమానం షిఫ్ట్ కావాలంటే కొత్తని కోటేయాలంటే ఇక్కడ పృథ్వీ కనబడ్డప్పుడు వాళ్ళకి ఓటేయరు. కనుక ప్రతి ఇయర్ నామినేషన్ వచ్చుడు పృథ్వీకి అడ్వాంటేజ్ అయింది. బట్ ఐ డోంట్ థింక్ పృథ్వీ టాప్ 5లో ఉంటాడని నేనైతే అనుకుంటలేను. నిఖిల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. అటు నుంచి ప్రేరణ ఉంటుంది అనుకుంటున్నా. ఒక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఉండాలి కనుక ప్రేరణ ఉంచుతారు. తర్వాత గౌతమ్, నబీల్ ఎట్లయినా ఉంటారు. నబీల్ కొంచెం జాగ్రత్త పడాలి. సో టాప్ 5లో వీళ్ళు ఉంటారు నా ఉద్దేశం. నేను ఎవరికి రుద్దాలన్న ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్లో వీళ్ళైతే ఉంటారు అనుకుంటున్నా. ఓకే, ఆమె ఎలిమినేషన్ విషయానికి వస్తే చాలామంది అంటే కొంతమంది సోషల్ మీడియాలో చెక్ చేస్తే యష్మి ఎలిమినేషన్ బటన్ ఇవన్నీ వస్తున్నాయి కదా. మీ అందరికీ గొప్ప హ్యాపీ న్యూస్. యష్మి ఈస్ గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. షీ లెఫ్ట్ ద హౌస్ ఆల్రెడీ. సో యష్మి ఎలిమినేట్ అయిపోయింది. ఇది 100% పక్కా న్యూస్. అండ్ దెర్ ఇస్ నో డబల్ ఎలిమినేషన్ ఈ వీక్ పెట్టలేదు. మేబీ నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ పెడతారు కావచ్చు. బట్ ఈ వీక్ అయితే దెర్ ఇస్ నో డబల్ ఎలిమినేషన్. ఇది కన్ఫర్మ్. ఓకే, అండ్ దీని తర్వాత తేజతో కూడా ఫన్ చేసిండు. ఒక్క ముద్దు కోసం 10 సార్లు దుంకుతావా తేజ అని చెప్పేసి నాగార్జున సార్ వీడియో చూపించిండు ఒకటి. తేజది ఫనీ అంటే తేజకు కూడా తెలుసు యష్మికి ఇవ్వదని తెలుసు. ఏదో ఫన్నీగా ఫన్ జనరేట్ చేయాలి, కంటెంట్ జనరేట్ చేయాలని చేసిందే. ఎందుకంటే దాని తర్వాత కూడా ఒకటే నిమిషంలో తేజ ఆ మూడంతా తేజ ఒకటే నిమిషంలో మార్చుకొని పర్లేదండి ఇది కంటెంట్ కోసం అని చెప్పేసి అప్పుడే క్లియర్గా చెప్పిండు లైవ్లో చూస్తే మనకు. లేదు అంటే యష్మి వచ్చి ఫీల్ అయిన ఏమన్నా మరి నిజంగానే అన్నా అని అడిగితే లేదండి ఇది కంటెంట్ కోసం అట్లా అంత చిల్లర కాదన్నట్టుగా మాట్లాడాడు. తేజ కొంచెం మెచ్యూర్డ్ అనిపిస్తుంది. కంటెంట్ కోసం చాలా మాట్లాడతాడు. బట్ అప్పుడే చెప్పేసిండు పాపం ఇది ఓన్లీ ఫన్ కోసం అంటే నో ప్రాబ్లం. ఒకటే సెకండ్ వదిలేసినాడు. ఆ ఫన్ అంతా కూడా అంత తిరిగింది, పరిగెత్తింది, అదే మూడ్లో లేడు తేజ. ఒక నిమిషంలో వదిలేసిన. బట్ నిన్న వీడియో చూపించినప్పుడు మాత్రం తనకే విచిత్రంగా అనిపించి ఉంటుంది. ఆ పరిగెత్తుడు అంతా కూడా అనిపించుంటుంది. సో అది. సో ఇప్పటి నుంచి ఇన్ని రోజులు ఓటింగ్ చేయని వాళ్ళు ఇక చాలా క్రూషియల్ టైం వచ్చేసింది. డెఫినెట్గా ఓట్ చేయాలి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేస్తేనే వాళ్ళు ఫైనల్ దాకా నిలుస్తారు. ఓటింగ్ చూసి లేకుంటే ఆన్లైన్లో ఓటింగ్ చూసి చేయొద్దు. మీ పర్సనల్ అభిప్రాయం ఏముందో దాని ప్రకారం ఓట్ చేయండి. ఆన్లైన్లో ఫ్రాడ్ వెబ్సైట్లు ఉంటాయి అండ్ దానిలో మ్యానిపులేట్ చేస్తారు. వెబ్సైట్లు అన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి. వాటిని నమ్మొద్దు. ఆన్లైన్ చూసేసి మీరు చేసే విధానం, మీరు సాంప్రదాయ విధానం ఏదైతే చేస్తారో దానిలో ఎవరిని ఆలోచించదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేయండి. వాళ్ళని పైకి తీసుకురావాలంటే మీరు ఒక్క ఓటు ఈ వారంలో ఓటు వేయకపోయినా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఓటేసుకొని వీళ్ళు వాళ్ళని కదా ఎవరైనా ఓటేసుకోండి కంపల్సరీ. ఈ 4 వారాలే తేయండి. సరే ఇన్ని రోజులు మీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కష్టపడి ఇన్ని రోజులు దాకా వచ్చారు, 12 వారాల దాకా వచ్చారు. సో ఇకపై మీరు ఓట్లు వేస్తేనే ఉంటుంది కాబట్టి ఓట్లు వేసుకోండి దయచేసి. అండ్ వాళ్ళకు ఓటేసినట్టే మాకు కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెందుల.